జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? 15,982 పోస్టులకు మెగా నోటిఫికేషన్ వచ్చేసింది. రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ మహిళకు ప్రభుత్వం శుభవార్త అందించింది. చాలా కాలంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ICDS ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 15,982 ఖాళీలను మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. దీంతో వేలాది మంది నిరుద్యోగ మహిళలు కొత్త ఆశలు చిగురించాయి. త్వరలోనే ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఇక పెద్దపల్లి, మహబూబ్నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీ కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ 2 జిల్లాల్లో ప్రారంభమైన ప్రక్రియ త్వరలోనే రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు కూడా విస్తరించనుంది. అన్ని జిల్లాల్లో దశల వారీగా ఉద్యోగాల ప్రకటనలు విడుదల చేసి ఖాళీల భర్తీ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది. ఈసారి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయడం విశేషం. ఇక గతంలోనే అమల్లో ఉన్న విధానాలకు భిన్నంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్హతతో పాటు ఇంటర్వ్యూను కూడా తప్పనిసరి చేసింది. అభ్యర్థుల ఎంపికల్లో మరింత పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు నియామకాలకు సంబంధించిన ఇంటర్వ్యూ విధానానికి అనుమతి తెలుపుతూ జీవో నెంబర్ 4ను ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మార్కుల వెయిటేజీకి కూడా సంబంధించిన జీవో నెంబర్ 6ను కూడా విడుదల చేసింది. దీంతో ఈసారి నియామక ప్రక్రియ గతంతో పోలిస్తే భిన్నంగా ఉండబోతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే భారీ సంఖ్యలో పోస్టులు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. మల్టీ జోన్ 1 పరిధిలో మొత్తం 20,584 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1853 అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉండగా 7,737 సహాయకుల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇక మల్టీ జోన్ 2 పరిధిలోని మొత్తం 15,197 అంగన్వాడీ కేంద్రాలుండగా అందులో 1,247 టీచర్ పోస్టులు, 5,145 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో రానున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ మహిళలు నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ముఖ్యంగా స్థానికతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత గ్రామము లేదా వార్డుకు చెందిన స్థానికులే ఉండాలి. స్థానిక మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. అలాగే గిరిజన ప్రాంతాలు, ఆదివాసీ తండాలు, గుడిసెలలో ఉన్న పోస్టులకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నారు. అలాంటి ప్రాంతాల్లోని పోస్టులకు స్థానిక SC, ST మహిళలు మాత్రమే అర్హులుగా పరిగణించబడతారు. దీంతో గిరిజన ప్రాంతాల మహిళలకు ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరగనున్నాయి. ఇక విద్యా అర్హత విషయానికి వస్తే అంగన్వాడీ టీచరు, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. గతంలో ఉన్న అర్హతలతో పోలిస్తే ఇప్పుడు విద్యా అర్హతకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా అభ్యర్థుల ఎంపికలో ఇంటర్వ్యూలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. అభ్యర్థుల ప్రతిభ, సమర్థత, కమ్యూనికేషన్ నైపుణ్యాల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇంటర్వ్యూలలో మార్కులు కేటాయిస్తారు. ఇక ఇంటర్వ్యూకు మొత్తం 10 మార్కులు కేటాయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ మార్కులను నిర్ణయిస్తారు. ఈ విధానం ద్వారా నిజమైన అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నియామక ప్రక్రియను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. దీంతో అభ్యర్థులు కూడా ఇంటర్వ్యూలకు తగిన విధంగా సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది. అంగన్వాడీ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కీలకంగా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడం, ఆరోగ్య సేవలు కల్పించడం, ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించడం వంటి అనేక బాధ్యతలను అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఈ కేంద్రాలలో ఖాళీలు భర్తీ కావడం ద్వారా సేవలు మరింత సమర్థవంతంగా అందే అవకాశం ఉంది. ఇక అదే సమయంలో వేలాది మంది నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో దాదాపు 16,000 అంగన్వాడీ ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధం కావడం నిరుద్యోగ మహిళలకు ఒక గొప్ప అవకాశంగా మారింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల కాగా త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇక ఇంటర్మీడియట్ విద్యార్హతతో పాటు ఇంటర్వ్యూను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తుండటంతో అభ్యర్థులు
అభ్యర్థులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సి అవసరం ఉంది. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అర్హత కలిగిన మహిళలు అవసరమైన ధృవపత్రాలను సిద్ధం చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కుటుంబాలకు ఈ నియామకాలు కొత్త ఆశలు నింపనున్నాయి.